ఒక ఊరిలో ధనుంజయ అనే ఊరి పెద్ద ఉండేవాడు. ఊరిలోని ప్రజలు తమ సమస్యలు, కష్టాలు, బాధలు, గొడవలు చెప్పుకోవడానికి రోజు ధనుంజయ వద్దకు వచ్చేవారు. వారందరి సమస్యలను సావధానంగా విని తగిన పరిష్కారం సూచించేవాడు. ధనుంజయుడు చాలా మంచివాడు. సాటివారి పట్ల సేవాభావంతో ఉండేవాడు. ఊరిలోని ప్రజలు ధనుంజయ అంటే అభిమానం, గౌరవం, భయం కొద్దీ ఆయన సూచించిన పరిష్కార మార్గాన్ని అనుసరించేవారు. ధనుంజయ గొప్పదనం చుట్టుపక్కల ప్రాంతాల్లో వ్యాపించి చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు. ఒకరోజు ధనుంజయ వద్దకు ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. మాసిపోయిన గడ్డము, అక్కడక్కడ చిరిగిన బట్టలు, నెత్తిన ఒక బస్తా మూటతో చూడటానికి చాలా పేదవాడిలా ఉన్నాడు. నమస్కారం అండి, నా పేరు మల్లన్న. నేను ఇక్కడికి చాలా దూరంలో ఉన్న గ్రామం నుండి వస్తున్నానండి. నాకు భార్య, పిల్లలున్నారు. ఇంకా నా తల్లి కూడా నా దగ్గరే ఉంటుంది. నా కష్టార్జితం మీదనే పోషించుకుంటున్నా బాబుగారు. మా ఊర్లో ఒక చిన్న టీ దుకాణం పెట్టాను. ఇప్పుడు అది సరిగా నడవటం లేదు. ఇల్లు గడవటం కష్టంగా ఉంది. మీ గురించి తెలుసుకొని ఈ ఊరిలో ఏదైనా దుకాణం పెట్టుకుందామని వచ్చాను బాబుగారు. ఎక్కడైనా ఎంత చోటు చూపిస్తే అక్కడ కొట్టు పెట్టుకుంటాను. అతనిలోని నిజాయితీ, కల్మషం లేని మాటలు ధనుంజయని ఆకట్టుకున్నాయి. పాపం చాలా కష్టాల్లో ఉన్నాడని గ్రహించాడు. సరే మల్లయ్య, ఇంతకీ ఏమి వ్యాపారం పెడదామనుకుంటున్నావు? ఇదేమో పల్లెటూరు. నీ వ్యాపారం ఇక్కడ సాగుతుందా? నాకు ఇడ్లీ, బోండాలు, దోశలు, ఇంకొన్ని తినుబండారాలు చేయడం బాగా వచ్చు బాబుగారు. ఇక దుకాణం సాగటం అంటారా? నేను శుభ్రమైన, రుచికరమైన వంటలు చేస్తాను. కాబట్టి ఈ ఊరి ప్రజలు ఆదరిస్తారని నమ్మకం ఉంది దొరగారు. నీ పని పట్ల నీకున్న ఆత్మవిశ్వాసం నన్ను బాగా ఆకట్టుకుంది మల్లయ్య. ఊరి మధ్యలో అందరూ కూర్చొనే దిమ్మె ఒకటి ఉంది. అక్కడిని కొట్టు పెట్టుకో. ప్రజలందరూ ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. కాబట్టి నీకు వ్యాపారం సాగటానికి అవకాశం ఉంది. ఎవరైనా నీకు అభ్యంతరం చెప్పినా, ఇబ్బంది కలిగించినా, డబ్బు ఏమైనా అవసరం ఉన్నా నేరుగా వచ్చి నన్ను కలువు. ముఖ్య విషయం మల్లయ్య, మా ఊరి వాళ్ళ అందరితోనూ మంచిగా ఉండాలి. చెడు పేరు తెచ్చుకో మాకు. నీ మీద ఉన్న నా నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు సుమా. అరే కొండయ్య, ఈ మల్లయ్యని తీసుకువెళ్లి మన ఊరి మధ్య చెట్టు దగ్గర దిమ్మె చూపించు. దగ్గర ఉండి ఏమైనా సహాయం చెయ్యి. అలాగే పుల్లయ్య కొట్టుకు వెళ్లి ఈ నెలకు ఇతనికి కావలసిన సామాన్లన్నీ ఇప్పించు. డబ్బులు నా ఖాతాలో రాసుకోమని చెప్పు. అలా ధనుంజయ తన దగ్గర పనిచేసే కొండయ్యని మల్లయ్యకి తోడుగా ఉండమని ఆ నెలకు కావలసిన కిరాణాను కూడా ఇప్పించాడు. ఊరి పెద్ద చేసిన ఈ సహాయానికి మల్లయ్య సంతోషించి తన ఇడ్లీ కొట్టు ప్రారంభించాడు. ఆ రోజు సాయంత్రం వరకు మిద్దె దగ్గర చిన్న పాక వేసుకుని పుల్లయ్య కొట్లో ఇడ్లీ, బోండా, దోశలకు కావలసిన సరుకు తెచ్చి ఇడ్లీ పిండి నానపెట్టి దోశ పిండి, మైదా పిండి, ఇంకా టీకి కావలసిన అన్ని సిద్ధం చేసుకున్నాడు. మర్నాడు ఉదయం కల్లా ఊరి మధ్యలో కొత్తగా ఇడ్లీ కొట్టు తయారైపోయింది. ఊరి వాళ్ళు అందరూ ఎవరు పెట్టారు ఈ కొట్టు అని వింతగా చూడసాగారు. కొంతమంది తిని చూశారు. అరే గంగయ్య, ఎవరిదిరా ఈ కొట్టు? ఎన్నడూ లేనిది కొత్తగా కనపడుతుంది. ఏ ఊరు వాడు? ఇంతకు ముందెప్పుడు చూడలేదే. మనం కూడా తిందామా? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు బాబాయ్. మొన్నటి నుంచి చూస్తున్నా. నేను ఆయన దగ్గర బోండాలు తిన్నా. భలే రుచిగా ఉన్నాయి బాబాయ్. నిజం, కావాలంటే నువ్వు కూడా తిను. 5 బోండాలు పావలా అంట. రండి బాబుగారు, రండి. ఆ గద్దె మీద కూర్చోండి. వేడివేడిగా ఇడ్లీ, బోండాలు ఉన్నాయి. మీకు కావాలంటే ఉల్లి దోశ కూడా ఉంది. ఏం తింటారు? నాకు బోండాలు పెట్టు. నిన్న తిన్నా నీ దగ్గర. భలే రుచిగా ఉన్నాయి పిల్లగా. రోజు రోజుకి మల్లయ్య ఇడ్లీ కొట్టు గిరాకీ బాగా పెరిగింది. మల్లయ్య చేతివాటం అందరికీ నచ్చింది. పొద్దున్నే పొలానికి పోయేవాళ్లు, కూలికి పోయేవాళ్లు, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్లకు కావలసినవి తెప్పించుకుని తింటున్నారు. అప్పుడప్పుడు ధనుంజయుడు కూడా వచ్చి 4 ఇడ్లీ తిని తెగ మెచ్చుకుని వెళ్లేవాడు. మల్లయ్య వారమంతా ఆ ఊరిలో ఉండేవాడు. వారానికి ఒకరోజు తన ఇంటికి వెళ్లి కుటుంబాన్ని చూసుకుని వచ్చిన లాభంలో కొంత డబ్బు ఇంటి దగ్గర ఇచ్చి తిరిగి మరుసటి రోజు తన కొట్టుకు వచ్చేవాడు. ఇది ఇలా ఉంటే ఆ ఊరిలో సాంబయ్య అనే కుళ్ళుబోతూ ఉండేవాడు. ఎంత కుళ్ళుబోతూ అంటే తనకు లేనిది పక్క వాళ్లకుంటే కుళ్ళుకునేవాడు. ఎవరైతే కొత్త బట్టలు వేసుకున్నా, తలసరిగా దువ్వుకున్నా కుళ్ళిపోయేవాడు. సాంబయ్యని స్నేహితులు అసహ్యించుకునేవారు. స్నేహితుడు మంచిగా కనబడితే కుళ్ళిపోయేవాడు. ఇప్పుడు మల్లయ్య ఇడ్లీ కొట్టు సాంబయ్య కంట పడింది.
అరేయ్ నిన్నగాక మొన్న వచ్చి ఇడ్లీ కొట్టు పెట్టాడు, ఇప్పుడు చూడండి జనాలు ఎలా ఎగబడుతున్నారో. డబ్బే డబ్బు. అసలు ఎవడ్రా ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన మన ఊరిలో ఎవరి అనుమతితో పెట్టాడు? ఆయన ఆ దిమ్మె దగ్గర చల్లదనానికి ఊరిలో అందరూ వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు ఆ కొట్టు పెట్టడం వలన కూర్చోటానికి జాగా లేకుండా పోయింది. ఎలాగైనా అతన్ని ఊరి నుంచి తరిమేయాలిరా. అరే అతను ఎవరైతే మనకెందుకురా, ఏదో బతుకుతున్నాడు, బతుకనివ్వరాదు. కావాలంటే నువ్వు కూడా వెళ్లి ఒక 4 ఇడ్లీ తినరా, అంతేగాని ప్రతి దాని మీద అలా కులిపోతావేరా బాబు. అవునరా, ఇప్పటికే నీ కళ్ళుబడి చాలా నాశనం అయిపోయాయి. బాబు దయచేసి ఆ ఇడ్లీ కొట్టువాడి మీద కుళ్ళుకోకురా, వాడిని బతకనివ్వరా బాబు. అలా కాదురా, నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఆ చోటు వాడు బాబుగాడిదా, అది అందరు కూర్చునే చోటు కాదు. ఆయన మన ఊరు వచ్చి వాడు కొట్టు పెట్టవేంట్రా? మనందరం ఖాళీగా ఉన్నాం, ఆ చోట్లో వ్యాపారం చేసుకుంటే మనమే చేయాలి. నన్ను అర్థం చేసుకోరేంద్రా. అదిగో చూడండి జనాలు ఎలా ఎగబడి తింటున్నారో. వాడు బాగుపడుతుంటే మీకు సిగ్గుగా లేదురా? అరే రేపు ఒకసారి నేను వాడి షాప్కి వెళ్ళి తిని చూస్తా, ఆ తర్వాత వాని సంగతి చెప్తా. ఎంతయ్యా ఇడ్లీ? అన్ని పరిశుభ్రంగా చేసావా లేకపోతే చండాలంగా చేసావా? 5 ఇడ్లీ పావలా బాబు గారు. అలాగే బోండాలు కూడా అంతే, చాలా పరిశుభ్రంగా చేశాను బాబు. వేడివేడిగా ఉన్నాయి. చెప్పండి ఏమంటారు? ఏదో ఒకటి పెట్టు, చూద్దాం అసలు ఎలా ఉంటాయో. బాగుంటే డబ్బులిస్తా, ముందే చెప్తున్నా. మరి అందరూ రుచిగా ఉన్నాయన్నారు. తినండి బాబు తినండి, మీకు నచ్చితేనే డబ్బులు ఇవ్వండి. కడుపు నిండే వరకు ఇడ్లీ తిని బాగోలేవు డబ్బులు ఇవ్వమని చెప్పి వెళ్లిపోయాడు. సాంబయ్య కుళ్ళుబోతుతనం తెలియని మల్లయ్య పాపం చాలా బాధపడ్డాడు. ఒకవేళ నిజంగా బాగోలేదో ఏమోనని చింతించసాగాడు. ఆ రోజు రాత్రి సాంబయ్యకు నిద్ర రావటం లేదు. ఇడ్లీ ఇంత బాగా చేశాడు, ఎంతో రుచిగా ఉన్నాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తుందని సాంబయ్య ఇంకా కుళ్ళుకోసాగాడు. ఏదో ఒకటి చేసి కొట్టు మూయించి మల్లయ్యని ఆ ఊరి నుంచి తరిమేసి అక్కడ తాను అదే ఇడ్లీ వ్యాపారం పెట్టి బాగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఒక ఉపాయం ఆలోచించి నిద్రపోయాడు. ఆ తర్వాత ఎప్పటిలాగానే వారాంతంలో మల్లయ్య తన వేరే ఊరిలో ఉన్న తన ఇంటికి వెళ్లి మర్నాడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన మల్లయ్య తన కొట్టు చూసి బిత్తరపోయాడు. కొట్టు కోసం వేసిన పాక మొత్తం పీకేసి ఉంది. గిన్నెలు ఒక్కటి కనపడటం లేదు. వెంటనే ఊరి పెద్ద ధనంజయ వద్దకు వెళ్లి బాధపడుతూ విషయం చెప్పాడు. బాబుగారు, నిన్న మా ఊరు వెళ్లి వచ్చేసరికి ఎవరో నా కొట్టు మొత్తం పీకేసి చిందర వందర చేశారు. సామాను ఒక్కటి కనపడటం లేదు బాబుగారు, మీరే కాపాడాలి. బాధపడక మల్లయ్య, నీ కొట్టుకేమీ కాదు, ఎక్కడికి పోదు. నేనున్నాను, నన్ను నమ్ము. నాకు 1 గంట సమయం ఇవ్వు, అసలేం జరిగిందో మొత్తం తేలుస్తా. ఇంతలో ఊరి పెద్ద దగ్గర పనిచేసే కొండయ్య ధనుంజయ చెవిలో ఏదో చెప్పాడు. ఓహో అలాగా అని జరిగింది తెలుసుకుని కొండయ్య చెవిలో ఏదో చెప్పి పంపించాడు. మల్లయ్య, ఊరికే ఆందోళన చెందకు, జరిగినదంతా తెలుసుకున్నాను. కొంచెం ఓపిక పట్టు, మంచినీళ్లు తాగి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చో. కొద్దిసేపటికి తర్వాత 2 మనుషులు సాంబయ్యను బంధించి తీసుకువచ్చారు. సాంబయ్య, నీకెన్నిసార్లు చెప్పాను నేను, అయినా బుద్ధి రాలేదు. అసలేం జరిగిందో, ఎందుకు అలా చేశావు? ఈ మల్లయ్య ముందు నిజం చెప్పు. నా సంగతి తెలుసు కదా, చెప్పు. మర్యాదగా జరిగింది చెప్పు. నన్ను క్షమించండి బాబుగారు, ఎదుటి వాళ్ళు బాగుంటే ఓర్వలేకపోవడం నా బలహీనత. ఈ మల్లయ్య కొట్టు బాగా నడవడం చూసి ఎంతో కుళ్ళిపోయాను. అందుకే ఎలాగైనా మల్లయ్య కొట్టు పీకేసి ఈ ఊరు నుంచి తరివేయాలని ఉపాయం ఆలోచించాను. నిన్న మల్లయ్య ఊరేయటం చూసి రాత్రి నేనే ఎవరికీ తెలియకుండా పాక మొత్తం పీకేసి సామాను ఊరి బయట పడేశాను. ఈ రోజు మల్లయ్యని కొట్టి తరిమేద్దామని అనుకున్నాను. నన్ను క్షమించండి బాబుగారు. ఛీ, నీ చూడ ఏమి మనిషివి సాంబయ్య నువ్వు. సాటివారు కష్టపడుతుంటే వీలైతే సహాయం చేయాలి, తోడ్పాటు అందించాలి. మల్లయ్య కొట్టు బాగా నడుస్తుందని మాత్రమే ఆలోచించావు, కానీ మల్లయ్య కొట్టు కోసం ఎంత కష్టపడుతున్నాడో తెలుసా నీకు? కుటుంబాన్ని పోషించుకోవడం కోసం భార్యా బిడ్డల్ని ఎక్కడో వదిలి మన ఊరికొచ్చి బతుకుతున్నాడ్రా. నువ్వు మొన్న డబ్బులివ్వకుండా తిన్నావే ఇడ్లీ, ఆ ఇడ్లీ తయారు చేయటానికి పాపం మల్లయ్య ఎంత కష్టపడి ఉంటాడో ఒక్క క్షణం ఆలోచించావా?
అయినా పని పాట లేకుండా తల్లిదండ్రుల కష్టం మీద బతికే నీకేం తెలుసు సాటి వారి కష్టం. మనిషికి ఉండాల్సింది కుళ్ళిపోతు బుద్ధి కాదు సాంబయ్య, మెచ్చుకునే బుద్ధి ఉండాలి. ఎక్కడైనా సాటి వారి మీద కుళ్ళిపోకుండా జీవితానికి ఒక లక్ష్యం పెట్టుకో. ఆ లక్ష్యం దిశగా సాగిపో. వెంటనే వెళ్లి మల్లయ్య సామాను ఎక్కడ పడేశావో తీసుకువచ్చి మల్లయ్యని క్షమాపణ వేడుకో. వీలైతే మల్లయ్య దగ్గర పని నేర్చుకో. అదే నీకు బతుకు తెరువు కూడా అవుతుంది. వెళ్ళు, ఇక ముందు నుంచైనా మంచిగా మారి చూపించు. ఊరి పెద్ద మాటలకు సాంబయ్యకు బుద్ధి వచ్చింది. ఆ రోజు నుండి ఎవరిని కుళ్ళుకోకుండా తాను కూడా బాగా కష్టపడి ఇంకొకళ్ళు తనను చూసి నేర్చుకునే విధంగా మారిపోయాడు. సాంబయ్యలో వచ్చిన ఈ మార్పుకి ధనుంజయ బాగా అభినందించాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.